నెయ్యి అన్నమా? నెయ్యి అన్నం. పెరుగు అన్నం విన్నాను, పులిహోర అన్నం విన్నాను, ఈ నెయ్యి అన్నం ఏంటి? నెయ్యి అన్నం అనేది ఏమిటంటే ఎలా చేసుకున్నా ముందు సువాసనతో అది మనం ఆకట్టుకుంటుంది. అది ముద్దపప్పులో కలుపుకున్నా బానే ఉంటుంది, వంకాయ కూరతో తిన్నా బానే ఉంటుంది, చింతకాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బానే ఉంటుంది, కొత్తగా తిన్నా కూడా బానే ఉంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. చూసావా? ఇప్పుడు దాన్ని వెలిగించుకో. ఓకే. ఇదేమిటో తెలుసా? ఏంటో? మహత్తరమైన వెన్నపూస. మహత్తరమైన వెన్నపూస. వెన్నపూస. ఈ వెన్నపూసను కరిగిస్తే ఏమవుతుంది? నెయ్యి అవుతుంది. ఈ వెన్నపూసను చేసి జాగ్రత్తగా దాంట్లో వేస్తే మెల్లిగా కరగడం మొదలెడుతుంది. నెయ్యికి సువాసన రావాలంటే దాంట్లో మనం ఏం వేసుకోవాలి? అయితే లేత మునగాకులైనా వేసుకోవాలి, లేదా తమలపాకులైనా వేసుకోవాలి. ఎందుకు? వాసనకి. నేతికి సువాసన వస్తుందా? ఇంకా సువాసన వస్తుంది. సూపర్. అయితే శభాష్. ఎరాలు వేడెక్కిందా? ఎక్కింది. ఇప్పుడు ఈ మహత్తరమైన వెన్నపూస తీసి దాంట్లో వేయి. కృష్ణుడు దీని గురించి ఎన్ని పనులు చేశాడు, ఎన్ని కొంట పనులు చేశాడు. నోట్లో పెట్టుకోకు, జాగ్రత్త. అది తమలపాకులు ఎక్కడున్నాయి? డబ్బాలో పెట్టి. అదే కదా చెప్పాను కదా ఇందాకనే, తమలపాకులు గాని మునగాకులు గాని వేయాలని చెప్పాను. కాడుతో ఇచ్చేసి వేసేయి. అది కలుపు కాస్త అంత ఎల్లిగా. ఇప్పుడు వాసన చూడు ఒకసారి. ఇంతకు ముందు వాసన లేదు బాబాయ్. ఈ ఆకు వేయంగానే తమలపాకు. దీన్ని కలుపు ఒకసారి. తమలపాకు ఎర్ర రంగు వస్తే దీన్ని ఆఫ్ చేసే. ఇంకా తమలపాకు ఎరుపు రంగు రాలేదు, ఇంకా ఆకుపచ్చగానే ఉంది, అంటే వెన్నపూస కడుగుతోంది అన్నమాట. వెన్నపూస బాగా కరిగిపోయి ఇప్పుడు నెయ్యి ఫామ్ అయిపోయింది కదా. అవునవును. అడుగున ఉన్న దాన్ని గోదావరి అంటారు, అవును. పైన ఉన్న దాన్ని నెయ్యి అంటారు. తమలపాకులు ఉన్నాయి కదా, ఉన్నాయి. అవన్నీ ఆకులన్నీ తీసేయి. తీసి దీంట్లో పడేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నెయ్యి అన్నం చేసుకుంటాం అన్నమాట. అంతేనా బాబాయ్? అంటే చిన్నారి పొన్నాది కిట్టయ్యా నిన్నెవలు కొట్టాలయ్యా. ఏమైంది? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ అక్కడుందా? అమ్మా. ఎందుకు నాన్న? ఏమైందిరా? మా అమ్మ గుర్తుకొచ్చింది బాబాయ్. గుర్తు వచ్చిందా? నెయ్యి అన్నావు కదా, చిన్నప్పుడు నాకు ఇంత అన్నంలో ఇంత నెయ్యి వేసి కలిపి చందమామ రావే, కొండెక్కి రావే, అలాగే ఎన్ని గోరు ముద్దలు తిన్నాను. ఏంటో నీ శోకం చూస్తుంటే నాకు కడుపు తరిగిపోతుందిరా. మా అమ్మ నాకేసుకోవచ్చురా బాబోయ్. మా అమ్మ కూడా ఇలాగే. ఏది పాడి? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు. ఇది మాత్రం ఏం తగ్గలేదే. మా అమ్మ అలాగే పాడేది. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెయ్యి అన్నావు. దానికి సిద్ధం చేసుకో. మరి నువ్వెక్కడికి? నేనా అలా వెళ్ళి ఇలా వస్తాను. అర్థమైంది ఆ సెన్స్. తొందరగా వెళ్ళిరా. మర్యాద బాబాయ్ మర్యాద నేర్చుకో. ఊర్లో ఉన్నప్పుడు మర్యాద ఉండేది, నీ దగ్గరకు వచ్చాక పూర్తి మర్యాద పోయింది. ఎలా ఎంతవరకు వచ్చింది? నెల్లూరు నుంచి మన ఊరికి బయలుదేరిందట, గంట లేట్ అట బస్సు. ఒరే బస్సు అడిగింది దాని గురించి కాదు, మరి నెయ్యి అన్నం గురించి మనం అడుగుతున్నాం. నెయ్యి అయితే తీసి సపరేట్ గా పెట్టాను. మరి నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు కదా, వచ్చి నువ్వు చెప్పాలి కదా. అప్పుడు అరవకు. వేడిగా ఉందేమో చూడు ముందు. అన్నం రెడీగా చేసి పెట్టానండి. వేడిగా ఉందా లేదా చూడు. వేడి అన్నం. వేడి కూడా తీసుకో, ఇక్కడ పెట్టు. అది ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద చక్కగా నెయ్యి అంతా అలా పోసేసి ఓ చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలిపామనుకో. ఇప్పుడు చిటికెడు ఉప్పు ఎట్ట చూపించు. నీ వేలికి నా వేలికి చాలా తేడా ఉంది. నీదేమో ఇంత పొడుగు ఉంది, నాది ఇంత ఉంది. చెప్పేదేదో కరెక్ట్ గా చెప్పు. ఇక్కడ దాకా ఇప్పుడు నీ చూపించు. ఇది అంటే నా భాషలో ఇంత వేయాలి. దీన్ని బట్టి అర్థమైందా? ఏమర్థమైంది? ఇంకా ఎదగాలి నువ్వు అని. ఇప్పుడు ఈ నెయ్యి ఇందులో వేయాలి, అంతే కదా? పోయినా ఆకులు తీసే. ఆకులు వద్దు, ఆకులు తీయాలి. వేయాలి. చక్కగా నేతిలో వేగిన తమలపాకు ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుంది? మాడిపోయిన నీలా ఉంటది. నీకంటే బాగానే ఉండేవాళ్ళు అలా చుట్టూ వేయి. చిటికెడు ఉప్పు ఇందాక చెప్పాను కదా, చిటికెడు ఉప్పు. అదే చూస్తున్నా, చిటికెడు అన్నారుగా, ఎందుకు సరిపోద్దా? తీరా అంత కక్కుతే ఏం కాస్తాయి? రేపు ఏనా చదవా, ఇంకా తీరా. ఇది చాలా
వేయమని చెప్తున్నా కదా, ఎందుకంత పేనాసి? బాబాయ్ పీనాస్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది బాబాయ్. ఏంటది? మన పార్వతి లేదు, మన పార్వతి? అది మన పార్వతి కాదులే, పక్కింటి పార్వతిలే. ఆ మాట చెప్పు. వాళ్ళ కూతురు పార్వతి అంటే నీకు నాకు అవుతుంది అనుకుంటారు. ఊరుగా బాబాయ్, నీకు అంత చేయగలది. ఇప్పుడు పార్వతి కూతురు లక్ష్మి ఉందే, అదొక రోజు ఏం చేసింది తెలుసా, నా మీద కన్నేసింది బాబాయ్. వేసి ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చేయమని చెప్పింది. నేను ఊరుకుంటానేంటి, నువ్వు చెప్పకుండానే పులిహోర కలిపేవాడిని, అక్కడ కలపనేంటి. వెంటనే ఏం చేశారంటే టిక్కు టాక్కు రెడీ అయిపోయి స్ప్రే కొట్టేసి టక్కున వెళ్ళిపోయా. మరి మీ నాన్నగారు ఉంటారు కదా ఇంట్లో అడిగా. అమ్మాయి ఏమన్నా తెలుసా, ఎవ్వరు లేని టైంలో ₹1 కాయిన్ పైనుంచి కిందకేస్తాను, ఆ శబ్దం విని లోపలికి వచ్చేసి అది నా సిగ్నల్, ఇంట్లో ఎవరు లేనట్టు అని చెప్పింది. ఎప్పుడేస్తుందా ₹1 కాయిన్, ఎప్పుడేస్తుందా అని వెయిట్ చేస్తున్నా, ₹1 కాయిన్ టాప్ పడి పడింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా, నీకెలా తెలుసు బాబాయ్? అంతే, మన బుద్ధులు పోతాయా. అమ్మాయి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుడు దొరుకుద్ది, ₹1 కాయిన్ దొరుకుద్ది ఏంటి. కానీ ₹1 కాయిన్ దొరకలేదు బాబాయ్. గంట అయింది ఎతికే, గడ్డిలో దొరకలేదు. 2 గంటలైంది, 3 గంటలైంది, దొరకనే లేదు. పైనుంచి అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగింది. ₹1 కాయిన్ ఎతుకుతూ ఉన్నాను, మందే కదా డబ్బు మందే కదా అని అన్నా. అప్పుడు ఆ అమ్మాయి ఏమని తెలుసా, ఇలా డబ్బులు పోతాయనే ఆ ₹1 కాయికి దారం కట్టి పైకి నేనే లాగేసుకున్నాను మళ్ళీ అని చెప్పింది. నీకంటే పూర్తిది అన్నమాట. అంతే, నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా. ఎందుకంటే పీనాసి ఇద్దరం కలిసామనుకో ఏమైంది, పీనాసి సంఘం జిందాబాద్ జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్ జిందాబాద్. అందుకే బాబాయ్ పిసినారి తరం లైఫ్ లో ఉండాలి బాబాయ్. తర్వాత దాటింది అనుకో, మనకు తర్వాత మెతుకు పెట్టేవాడు ఎవరో ఉండడు. అంతే అంటావు. నువ్వు ₹10 సంపాదించు, 10 మందికి పెట్టు, అది ఇంపార్టెంట్. బా అర్థమైందా? జీవితంలో బాబాయ్ బాగా చెప్పావు అనుకుంటున్నావా? బాగా చెప్పావు. నేను కలపాలా? ఆ కూర ఉడికిన ముందు మారిపోతుంది మళ్ళీ. ఎద్ది బా, వెరీ గుడ్ బాబాయ్, శాబాష్ శాబాష్. అది కూర సంగతి చూడు, ఒకసారి మూత తీసి కలుపు. దాని మీద కొత్తిమీర కూడా ఎందుకో వేరే సువాసన రా. అంతే అంటావు. అంతేకాదు జుట్టు ఇంకా బాగా పెరుగుతుంది నీకు. బాబాయ్ నెయ్యనా రెడీ. నువ్వు చెప్పిన జీడిపప్పు ఇదేంటి వేట, ఇదేంటి కర్రీ పేరు? కర్రీ పేరు నువ్వు మర్చిపోయావు. అప్పుడు వేటపాలెం జీడిపప్పు కూర, అది ఇది 2 రెడీ. నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొని వచ్చేస్తాను. వెరీ గుడ్, శబాష్. తీసుకురా, 2 తీసుకురాగలవా? బాబాయ్ నీ జీవితంలో ఏదన్నా మంచి పని చేసి సహాయం చేసావంటే ఇది ఒకటే, ఇది నువ్వు తీసుకుని వెళ్ళిపో. నేర్చుకున్నదంతా ఎవరిపోయింది గాడికి. ఆహా మామూలుగా లేదు. కూర రెడీ, నెయ్యి అన్నం రెడీ. ఇప్పుడు రెండిట్లో ముందు ఏది పెట్టమంటారు? ముందు కూర వేసుకోవాలరా, అంతేనా? పెట్టుకోకూడదు. అవునులే, అర్థమైందా? జీడిపప్పు కూర. నెయ్యి అన్నం అది వెళ్ళిపోయింది. బాబాయ్ ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని తింటాం అన్నమాట. మా ఇద్దరం కూర్చో, నేను నీ మీదకి ఎక్కుతానంట, నువ్వు నాకు కలిపి పెడతావంట. అలాగా? ఆ తర్వాత మన హోటల్ పేరు మారిపోతుంది. నేను అడిగాను, పెడతా అలా పెట్టలేకపోతే లేదు. అంతే తిన్ను. నీళ్ళు అవుతావుదా? ఏవద్దు, నువ్వు మరి పిలువు మరి. పెట్టు కలిపేటనా చూడు. బాబాయ్ బాగాలేదేమో అనుకున్నాను నేను. నెయ్యి కొంచెం అటు ఇటు అయినా బాగుంది బాబాయ్. ఇప్పుడు ఇది కలిపామనుకో, అప్పుడు ఎలా ఉంటుందో చూడు. అదే బాబాయ్ కర్రీ కలిపాక సూపర్ గా ఉంది బాబాయ్. జీడిపప్పు బా మహా గొప్పగా ఉంది. ఏటపాలెం జీడిపప్పు అది మరి మాట్లాడుకో. సూపర్ బాబాయ్, 2 చాలా బాగున్నాయి. అది పోయినాయి కదా. అవును.